ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ అను ఒక మనిషిని చూచి, పేతురు, ఐనయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోన్లోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. ఇంతటితో వాక్యం. మరి ప్రభునందు ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మిమ్మల్ని అందరినీ తిరిగి ఈ రీతిగా కలుసుకోవడం మరి నాకు సంతోషాన్ని ఇస్తున్నటువంటి విషయం. ఆ విధంగా దయ చూపినటువంటి ప్రభు నాకు అలాగే ఇందాక మున్న చెప్పినట్టు మనందరికీ కూడా ప్రభు చూపుతున్నటువంటి కృపను బట్టి మరి నేను దేవుని మరింతగా స్తుతిస్తా ఉన్నాను. అలాగే నేను చేసిన అపరాధం బట్టి నా యొక్క క్షమాపణలు ఆయనకు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ అండి. సో గత వారం చదివిన వాక్య భాగం తర్వాత నుంచి కంటిన్యూషన్గా ఇవాళ మనం చూస్తున్నాము. మనం లాస్ట్ వీక్లో ఏం చూసామంటే మరి పౌలు యొక్క మినిస్ట్రీలో ఎర్లీ స్టెప్స్ని మనం చూడడం జరిగింది. అయితే మరి ఆయన మరి ఏమంటారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని మరి చివరికి ఆయన తన సొంత పట్టణం అయినటువంటి తార్సు పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కంటిన్యూషన్గా మనం ఇవాళ చూడబోతా ఉన్నాం అనమాట. రైట్. అయితే మేబీ నేను ఇవాళ చాలా చిన్నగానే వాక్య ధ్యానం చేసి తొందరగా ముగిస్తాను. సో దట్ మనం ఇవాళ కొంచెం ప్రేయర్లో ఎక్కువ టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే. మరి ఎవరైనా క్విక్గా 31వ వచనం చదవండి. 9వ అధ్యాయంలో 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సో మనము దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, ఎప్పుడైతే పౌలు తార్సుకు వెళ్ళాడో వెంటనే అని రాయంగానే మనం అంటే ఇన్ ఏ వే మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే పౌలు వెళ్ళిపోయాడు కాబట్టి జెరూసలేంలో మరి శాంతికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయా అనే ఒక ప్రశ్న వేసుకోవచ్చు. లేదా పౌలు వెళ్ళాడు, కొంత టైం గడిచింది, అండ్ దెన్ మరి పీస్ అనేది మరి ఈ ప్రాంతాలన్నింటిలోనూ మరి అది ఎస్టాబ్లిష్ చేయబడుతుంది అనే కోణంలో కూడా చూడవచ్చు. 2 రకాలుగాను మనం చూసే ప్రయత్నం చేయవచ్చు అనమాట. అయితే మరి దీన్ని మనం ఏ విధంగా కనెక్ట్ చేసుకుందాం అంటే ఇంతకు ముందు మనం ధ్యానం చేసినటువంటి వచనానికే నేను లింకప్ చేయబోతున్నా ఉన్నాను. కానీ ఎవరన్నా గుర్తుంటే ఇది దేని ఫుల్ఫిల్మెంట్గా మీకు కనబడుతుందని మీకు ఎవరికన్నా ఏమన్నా గుర్తొస్తే నాకు చెప్పండి. ఇప్పుడు చదివినటువంటి వచనం ఇప్పుడు వరకు మనం ధ్యానం చేసిన అధ్యాయాల్లోని ఏదైనా ఒక వచనానికి ఇది మళ్ళా ఫుల్ఫిల్మెంట్ అవుతున్నట్టుగా కనపడిందా? అపోస్తుల కార్యములే 1:8. అది చదవండి అండి ఒకసారి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. సో 8th చాప్టర్లో మనం కొంత చూసాము. ఇప్పుడు ఈ చాప్టర్లో ఒక రకంగా ఫేజ్ వైజ్ అంటే అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 లాగా అది కొంచెం ప్రోగ్రెస్ అవుతూ వెళ్తుంది. రాబోయే చాప్టర్లో అది ఇంకా కొంచెం డీపర్గా వెళ్ళబోతా ఉండింది. ఆ ప్లాన్లోకి అంటే ఆ డివైన్ ప్లాన్లోకి మరి దేవుడు మరి పేతురును కూడా మరి తీసుకొస్తాం అనేది మరి కనపడతా ఉంది. ద బ్రిలియంట్ స్క్రీన్ ప్లే లాగా కూడా మనం చూడొచ్చు. అంటే ఒకేసారి 2 మూల స్తంభాలైనటువంటి పౌలును పేతురును
ఎక్కడ వైరం లేకపోతే వాళ్ళిద్దరికి వైరం ఉందన్నట్టుగా కాకుండా మూల స్తంభాలను దేవుడు ఏ రీతిగా మరి ప్యారలల్‌గా వాళ్ళకి తన డివైన్ ప్లాన్‌ని ప్రత్యక్షపరుచుకుంటూ, నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు అనే రీతిలో కూడా మనం దీన్ని చూడవచ్చనమాట. ఎందుకంటే మరి జెరూసలేం సెంట్రిక్ అప్రోచ్‌లో ఆయన రాస్తా ఉన్నాడు. మరి అలాగే ప్రధాన శిష్యుల్ని మరి ప్రధానమైన పాయింట్‌గా పెట్టి రాస్తున్నాడు. ప్రధానమైన పాయింట్ అంటే మరి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తును మరుగుపరిచి అని కాదు. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్‌లో ఉన్నటువంటి కేంద్ర బిందువులు వాళ్ళే కాబట్టి మరి ఆ విధంగా అది జరుగుతా ఉండిందనమాట. అయితే మరి పేతురు మరి తన తన యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు ఆయన మరి 2 ప్రాంతాలకొచ్చాడు. మరి ఇంగ్లీష్‌లో అయితే లిద్దా అండ్ యొప్ప, జేని మనం వైగా పిలుస్తాం కాబట్టి యొప్ప అని ఉంది. తెలుగులో మనకు లుద్ద, యొప్పే గదా! తెలుగులో ఉన్నది మనకి యొప్పే అని ఉన్నది గదా! అవునండి. హ్మ్. సో, యొప్పే అని మరి మనకిక్కడ ఇది చెప్తా ఉండిందనమాట. అయితే మరి ముందుగా 9వ అధ్యాయంలో 32-35 వరకు ఉన్న వచనాలని మనం గనక పోల్చి చూసినట్లయితే మరి ఎవరన్నా కొంచెం క్విక్‌గా చదవండి. 32-35 వరకు ఉన్నటువంటి వచనాలు. ఆ తరువాత హ్మ్. పేతురు పేతురు ప్రదేశంలో సకల ప్రదేశములలో సంచారం చేయుచు హ్మ్. లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. హ్మ్. అక్కడ పక్షవాయువు గలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ అని ఒక మనుష్యుని చూచి హ్మ్. పేతురు, ఐనయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా హ్మ్. వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. 32వ వచనంలోకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే, కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను అని ఉన్నదనమాట. అంటే ఎవరి పరిశుద్ధులు అన్నప్పుడు మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూసుకున్నా కూడా ఏముంటదంటే, ఒకసారి క్విక్‌గా ఫస్ట్ వర్స్ చదవండి దేవుని మొదట. చిత్తము వలన హ్మ్. క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు హ్మ్. ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను హ్మ్. క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. రాయినది. సో, అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధులంటే సెపరేట్ గ్రూప్ అనుకోవచ్చా అంటే, ఇన్ ఎ వే యెస్ అని అనుకోవచ్చు. కానీ పరిశుద్ధులంటే ఏదో తమను తాము సెపరేట్ పరుచుకున్న వాళ్ళని కాదు గానీ, లోకపరమైనటువంటి జీవితం నుంచి తమను తాము కొంత బయటకు తెచ్చుకుని, మరి దేవుని కొరకు తమను తాము ప్రత్యేకించుకుంటున్నటువంటి క్రైస్తవులు అనవచ్చు. లేదంటే క్రైస్ట్ ఫాలోవర్స్‌ని కూడా ఇక్కడ పరిశుద్ధులనేటటువంటి సినారియో మనకు కనపడతా ఉండింది. అందుకనే ఇంగ్లీష్‌లో ఏముందంటే, హి వెంట్ టు విజిట్ ద లార్డ్స్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ లిడ్డా అని ఉంటుందన్నమాట. అండ్ దెన్ ఆయన ఐనేయ అనబడేటటువంటి లేకపోతే ఐనియస్ అనేటటువంటి ఆయన మనిషిని ఆయన స్వస్థపరిచినట్టుగా కనపడుతోంది. సింపుల్‌గా చెప్పాలి అంటే ఇలాంటి సిమిలర్ ఎగ్జాంపుల్ లేకపోతే సిమిలర్ మోడల్ మనం యేసుక్రీస్తు చేయడం చూసాము. మరి మార్కు సువార్త అంటే చాలా పెద్ద వర్స్ గాని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 2వ అధ్యాయం 1-12 వచనాలకొస్తే మరి ఒక ఈ పక్షవాయువు కలిగినటువంటి వాడిని ఎలాగైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తే మరి బాగుపడతాడని చెప్పి ఎవరైనా ఓపెన్ చేస్తే గనక ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ వర్స్, సెకండ్ చాప్టర్ మార్క్ సెకండ్ చాప్టర్‌లో సెకండ్ అండ్ థర్డ్ వర్స్ చదవండి ఒకసారి. ఆయన ఇంట ఆయన ఉన్నాడని ఇంట ఉన్నాడని హ్మ్. చదవండి. ఓకే. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. 4 కూడా చదవండి అక్క. చాలా మంది కూడి యున్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన యున్న చోటికి పైగా ఇంటి కప్ప విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. మనం కొన్ని రిఫరెన్స్ వీడియోస్ బయట మనం చూసుంటాం కదా, యూట్యూబ్‌లో గాని లేకపోతే ఏదైనా సినిమాల్లో గాని ఏంటంటే పైన కప్పుని తీసివేసి ఆ పైనుంచి దింపినట్టుగా మనకి చూపిస్తా ఉన్నారు కదా! ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగా ఆయన ఎంత బ్లెస్డ్ అనొచ్చు లేదంటే అదృష్టవంతుడో కదా! ఆ పక్షవాయువు గల ఆయన. ఎందుకు? ఎలాగైనా సరే యేసుక్రీస్తు యొక్క సమక్షంలోనికి ఈయన తీసుకురావాలని ఆ నలుగురు అనుకోకపోతే ఈయన పరిస్థితి ఏమై ఉండేది? అంటే మేబీ ఇంకొక వేలో మరి యేసుక్రీస్తు ఆయన్ని సందర్శించేవాడేమో గానీ, సహవాసం మంచిది అవ్వడం మూలంగా ఉండేటటువంటి బెనిఫిట్‌ని ఈ 4థ్ వర్స్‌లో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఐడియా వచ్చింది వాళ్ళకి. ఎట్లా ఏదన్నా చేసేసి యేసుక్రీస్తు ముందు గనక ఇతన్ని పెడితే ఆయనే చూసుకుంటాడనేటటువంటి ఒక చక్కని మరి సహవాసాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అనమాట. సో, ఇలాంటి సిమిలర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఏ విధంగా అయితే దేవుడు మరి ఆ పక్షవాయువు గలవాన్ని లేచి నీ పరుపెత్తుకుని మరి ముందుకు నడవమని ఆయన చెప్తా ఉన్నాడు గదా! మరి ఇక్కడ చూడండి 11వ వచనం చూడండి ఏముంది?
పక్షవాయువు గలవాన్ని చూచి ఉమ్. నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ కూడా మరి పేతురు చేస్తున్నటువంటి కార్యంలో ఏముందండి? 34వ వచనం, 9వ అధ్యాయం 34వ వచనం. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో అతనితో చెప్పాను. చెప్పగా 35 స్టార్టింగ్లో ఏముంటుందంటే వెంటనే అతడు లేచెను అని ఉంటుంది అనమాట. మరి అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చూద్దామంటే యోహాను సువార్త 5వ అధ్యాయము చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరి 1-9 వచనాలు ఉన్నాయి. అన్ని చదవద్దు కానీ మనం సినారియోని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ బెతెస్దా అనబడినటువంటి కోనేరు దగ్గర మరి ఏముంటుందంటే వాళ్ళకి బిలీఫ్ సిస్టము, మరి ఆ కోనేటిలో ఒక పర్టికులర్ టైం పీరియడ్లో వాళ్ళు కనుక దిగినట్లయితే వాళ్ళని మరి దేవదూత బాగు చేస్తుంది అనేటటువంటి వారికి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉండిందనమాట. మరి ఒక ఆయన పాపం ట్రై చేస్తున్నాడు కానీ ఆయన వల్ల కావట్లేదు. అందుకని 6వ వచనం చదవండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనం. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను. 7th verseలో చూస్తే ఏమంటున్నాడు? నాకు దించడానికి ఎవడునూ లేడు. ఇందాక చదివిన మార్కులో ఎంతమంది ఉన్నారు? కనీసం ఒక 4 ఉన్నారుగా ఆయనకి. సో సహవాసం, మంచి సహవాసం ఉండడం అనేది, మంచి ఫెలోషిప్ ఉండడం అనేది, అంటే దేవుని దిశగా మన దృక్పథాన్ని చూసే కోణం కానీ, ఆయన అర్థం చేసుకునే కోణం కానీ, మరి ఆరాధించే కోణం కానీ, చక్కగా నడిపింపేవారు కానీ, మరి ప్రోత్సహించేవారు కానీ లేకపోతే ఏమవుద్దంటే ఇదిగో ఇలాగే డిలే అయిపోతూ ఉంటుంది జరగాల్సినటువంటి విషయాలు. మరి ఇక్కడ కూడా మరి లేచి నీ పరుపెత్తుకుని ముందుకు నడువు అంటే అతను వెళ్ళాడంట. ఇక్కడ మరి ఐరనీ ఏంటంటే వెంటనే 10వ వచనంలో వీళ్ళు వచ్చేసి యూదులు ఏమంటున్నారంట? ఒకసారి చదవండమ్మా 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అంటే వాళ్ళు చూడండి అక్కడ వరకు చాలక్క. సో వాళ్ళు ఏంటంటే బాగుపరచబడ్డాడు అనేటటువంటి సంతోషం కంటే వాళ్ళు పాటిస్తున్నటువంటి ఆచారక్రమం బ్రేక్ అయిపోయిందనే దాని మీదే వాళ్ళ ఫోకస్ ఉంది. వాళ్ళనే కాదు, మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇవాళ రేపు మనం కూడా అటువంటి ఎక్కడో తెలియకుండా ఒక ఆచారయుక్తమైనటువంటి ఇదిలో పడిపోయామన్నది ఇక్కడ పాయింట్ అనమాట. సో ఐరనీ అనమాట. ఇది ఒక మనకి జరగాల్సినటువంటి కార్యాన్ని బట్టి మరి సంతోషించక, కృతజ్ఞతలు చెల్లించక, ఇంకొకటి ఏదో తగనిదేదో జరిగిపోతుంది అనేటటువంటి ఆ కోణంలో చూడడం ద్వారా ఏమైపోతున్నారు? అతను దేవునికి దగ్గరగా వెళ్ళాడంటే కూడా దేవుడే ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ని బాగు చేశాడు, వీళ్ళేమో దూరంగా వెళ్ళిపోయారు అనమాట. సో సేమ్ సినారియో అంటే లేచి ముందుకు వెళ్ళు అనేటటువంటి సినారియో మరి ఇక్కడ మరి అపోస్తుల కార్యాల్లో పేతురు ద్వారా జరుగుతున్నప్పుడు, మరి ఇక్కడ కానీ ఇంతకు ముందు చాప్టర్స్లో కూడా పేతురు యొక్క కార్యాలు జరుగుతున్నప్పుడు పేతురు నీడపడినా బాగుపడదుము అని వారు వీధి పొడుగున వస్తుండడం ఒక రకంగా ఎలా అంటే ఈయన్ని మనం యేసుక్రీస్తు యొక్క షాడో లాగా ఈయన్ని మరి చూపిస్తున్నారు కానీ, లేకపోతే జనాలు ఆ విధంగా అర్థం చేసుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. సో థింగ్స్ ఆర్ కామన్. ఏంటి, జనాలు ఎప్పటికప్పుడు ఈ స్వస్థత కార్యాలు, మహిమ కార్యాలు వైపు తిరుగుతూ ఉన్నారు, తప్పట్లేదు. ఎందుకంటే అటువంటి అచేతనావస్థలో ఉంటా ఉన్నారు, మరి లేకపోతే ఆచారక్రమమైనటువంటి అచేతనావస్థలో ఉంటా ఉన్నారు అనమాట. అంటే వాటి మధ్యలో అక్కడక్కడ మరి తళుక్కుమంటూ ఇటువంటి స్వస్థత కార్యాలు జరుగుతున్నప్పుడు మాత్రమే మరి దేవుని వైపు చూసే పరిస్థితి ఉంది తప్ప మామూలప్పుడు కనపట్టలేదు. కానీ ఈ ఆదిమ సంఘం మరి గ్రో అవుతున్న టైంలో మాత్రం 31వ వచనం ప్రకారము క్షేమాభివృద్ధి నుంచి సమాధానం కలిగి, ప్రభువునందు భయము కలిగి మరి వాళ్ళు చక్కగా ముందుకెళ్ళేటటువంటి సినారియోని మరి దేవుడు వాళ్ళకి కలుగజేస్తా ఉన్నాడు. అలాగే లేచి వెళ్ళు అనేటటువంటి సినారియో మనం ఇంకొక ఆయన కూడా అప్లై చేసుకోవచ్చు. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి చాప్టర్. ఎవరన్నా చెప్పగలరా? ఇదే బుక్లోనే ఉంది, మనం ఇప్పటి వరకు చదివిన చాప్టర్స్లోనే ఉండింది ఒక వర్స్. ఎవరన్నా చెప్పగలరా? 3వ అధ్యాయంలో ఉంటుంది. చెప్పండి, వర్స్ చెప్పండి. 7వ వచ్చింది. చదవండి. 6 లాస్ట్ నుంచి ఉందండి. అంతటి పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను.
ఉమ్. సరే, నేను ఇంకొక వర్స్ కూడా చూపిస్తాను. అది కూడా మరి 9వ అధ్యాయంలోనే 6వ వచనం, లేదంటే కొన్ని కాంటెక్స్ట్ కోసం 5 నుంచి చదవండి. 9వ అధ్యాయంలోనే 5, 6. ప్రభువా, ఉమ్, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము. ఉమ్. అక్కడ అక్కడ నీవేం నీవు ఏమి చేయవలనో చేయవలెనో తెలుపబడును. అది నీకు తెలుపబడునని చెప్పాను. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళుము, లేచి ముందుకు వెళ్ళుము. మరి 8వ చాప్టర్లో ఫిలిప్ గాని యూనక్ విషయంలో కూడా మనం డిస్కస్ చేసాం. ఏంటంటే వాళ్ళని దేవుడు ఇండైరెక్ట్గా ముందుకు సాగమని చెప్తున్నాడు. లేచి ముందుకు వెళ్ళిపో, అయిపోయింది ఇక్కడ పని అయిపోయింది, నువ్వు చేయవలసినటువంటి పని అయిపోయింది, లేదా నీకు జరగాల్సినటువంటి కార్యం ఇక్కడ జరిగింది, ఇక్కడ ఇంకా ఆగొద్దు, ఇప్పుడు వరకు స్టాగ్నేట్ అయిపోయావు, అయిపోయింది ఏదో అయిపోయింది, నౌ గో హెడ్. ఎలా వెళ్ళాలి? నీ దృష్టి దేవునిపైన ఉంచుతూ, నీ గురి దేవునిపైన ఉంచుచు మరి నువ్వు ముందుకు సాగుతూ ఉండాలి. మరి అటువంటి ఒక మెసేజ్ని కూడా మరి ఇది మనకు తెలియజేస్తూ ఉండింది ప్రియులారా. అండ్ దెన్ మరి మరి పేతురు అక్కడి నుంచి మరి యొప్పేకు వెళ్ళడం మనం చూస్తాం. అయితే యొప్పేలో ఏం జరుగుతుందంటే మరి తబిత లేదా డోర్కస్ కదండి, డోర్కసే ఉందా, ఏముంది? దొరక డోర్కా, తెలుగులో దొరక అని ఉంది. మరి ఆవిడ ఎవరంట? 36వ వచనం చదవండి, 9వ అధ్యాయంలోనే 36వ వచనం. మరి యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఉమ్, ఉమ్, ఆమెకు భాషాంతరము దొరక అని పేరు. ఉమ్, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఫస్ట్ లైన్లోనే ఏముందండి? డిసైపుల్ నేమ్డ్ తబిత, శిష్యురాలు ఉండెను. సో ఆయన తనకు అందరినీ డిసైపుల్స్గా చేయమన్నాడు, తనను వెంబడించి శిష్యులుగా చేయమన్నాడు తప్ప భక్తులు అనే మాట ఎందుకు వాడుతున్నాం అంటే ఇక్కడ మత ఛాందసత్వంలో పడిపోకుండా ఉండడం కొరకు, లేకపోతే ఇందాక యూదులు అదేంటి ఈ యొక్క పరిశుద్ధ దినమున నువ్వు ఎలా పరిపెత్తుకుంటావు అని అలా ఆగిపోయే విధంగా మీరు ఉండొద్దు అనే అటువంటి ఒక మెసేజ్ని కూడా ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మతము అని రాగానే క్రమం వచ్చేస్తుంది, క్రమం రాగానే ఏమైపోతుంది? ఆచారం అయిపోతుంది. ఆచారం వల్ల సేమ్ ఓల్డ్ లూప్స్, లేకపోతే సేమ్ ఓల్డ్ ట్రాప్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అయిపోతుంది. అక్కడే కొట్టుమిట్టాడుతున్నాయి జీవితాలు. అలాగే మరి ఇప్పుడు తబిత ఒక్క ఆవిడనే శిష్యురాలు అందామా? మరి యేసుక్రీస్తుని వెంబడించినటువంటి స్త్రీలు లేరంటారా? చెప్పండి, మీకు గుర్తున్న పేర్లు 1-2 ఎవరినన్నా చెప్పండి. సువార్తల్లో వారి గురించి ఇవ్వబడతా ఉండింది కదా, చెప్పండి, 1-2 పేర్లు చెప్పండి. మగ్దలేనే మరియ, ఉమ్. ఎక్కువగా మరియా మార్త, అనే వినపడుతుంది. మార్త గారు, ఇంకా అట్లా. మార్త మరి. సో అట్లా ఉన్నాయి. నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే యూ ట్రై టు ఫైండ్ అవుట్ దోస్ నేమ్స్, లేకపోతే ఎవరి గురించి లిస్ట్ అవుట్ చేయబడిందో మీరు అవి ట్రై చేయండి. వాళ్ళందరినీ కూడా మన శిష్యులనే అనవచ్చు, ఎందుకంటే వారు వెంబడిస్తున్నారు యేసుక్రీస్తుని. మరి ఆయన యొక్క విధి విధానాలను తర్వాత వాళ్ళు ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లిన వాళ్ళకి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మరి ఆమె చనిపోయిందంట. ఎవరు? ఈ యొక్క తబిత అనే ఆవిడ చనిపోతే, చనిపోయేటప్పటికి మరి లుద్దలో ఉన్నటువంటి పేతురు గారికి కబురు పెట్టారు. పెడితే మరి ఈయన లుద్ద అండ్ యొప్పే ఆర్ కొంచెం ఏమంటారు దగ్గరగానే ఉంటాయంట. సో ఆయన వచ్చాడంట. వచ్చిన తర్వాత అందరూ ఏడుస్తున్నారు, అందరూ బాధపడుతున్నారు. కానీ మరి 40వ వచనంలో ఏముంది ఒకసారి చదవండి, 9వ అధ్యాయం 40వ వచనంలో. పేతురు అందరినీ వెలుపలికి పంపి ఉమ్, మోకాళ్ళూని ప్రార్థన చేసి ఉమ్, శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతుర్ని చూచి ఉమ్. లేచి కూర్చుండెను. మరి ఇటువంటి ఒక కార్యము మరి యేసుక్రీస్తు చేయడం మనం చూసామా, చూడలేదా? ఎక్కడ చూసాం? సరే, నేనే చెప్తా. మార్కు సువార్త 5వ అధ్యాయము 35 నుంచి 43 వరకు ఉన్న వచనాలు కనుక మనం పరిశీలన చేసుంటే అక్కడ మరి యాయిరు కుమార్తె విషయంలో, అంతేనండి, చదవండి ఒకసారి వర్స్ మీకు మళ్ళీ చెప్తాను. 5వ అధ్యాయము 35 నుంచి 43. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఉమ్, సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, ఉమ్, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదును అని. ఉమ్, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, ఉమ్. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. 41 చదవండి అమ్మ అక్కడి నుంచి. ఆ చిన్నదాని చేయి పట్టి ఉమ్, కలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. ఉమ్. సో ఇక్కడ వెంటనే ఆ చిన్నది అక్కడ లేచి వరకు చాలే. అదే అదే అంటే కాంటెక్స్ట్ అర్థం అవడం కోసం నేను ఆ పై వచనాలు చదవమన్నాను. సో ఆయన తలీతాకుమ్, లేకపోతే తలీతాకుమి అని మనకి ఇక్కడ తెలుగులో రాశారు కదా, తలీతాకుమ్ అని అక్కడ మరి యేసుక్రీస్తు అంటే
మరి ఇక్కడ పీటర్ ఏమంటున్నాడంటే తబితా కుమ్ లేకపోతే తబితా కుమి అంటున్నాడు. తలిత అంటే చిన్నదానా అని, ఇక్కడ తబిత అంటే ఆల్రెడీ ఆవిడ పేరు కాబట్టి ఆవిడ పేరుని పెట్టి మరి ఆయన మరి ఆవిడని మరి ఆ యొక్క మరణం నుంచి లేపినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ మార్కు సువార్తలో చదివినప్పుడేమో ఈ విషయాన్ని దేవుడు ఎక్కువగా మరి ఇతరులకు చెప్పొద్దన్నట్టుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ లాజరస్ని లేపేటప్పుడు మాత్రం బహిరంగంగా ఆయన ఆ కార్యాన్ని చేశాడు. మరి ఒక్క నిమిషం. ఓకే. సో, మరి ఈ యొక్క తలిత విషయం గాని, తబిత విషయం గాని, లాజరస్ విషయం గాని మనం గనక అర్థం చేసుకుంటే, ఇది పునరుత్థానం కాదు. అంటే రిజరక్షన్ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క మరణం తర్వాత జరిగిందే పునరుత్థానం. వీళ్ళనేంటంటే ఒక రకంగా వీళ్ళు టెంపరరీలీ డెడ్ అండ్ దెన్ ఫర్ సమ్ పీరియడ్ దే వర్ డెడ్ అండ్ దెన్ మరి యేసుక్రీస్తు లేపినప్పుడు తలిత మరలా తిరిగి మరి యథాస్థితికి వచ్చింది. ఆ తర్వాత తబితాని లేపబడినప్పుడు కూడా ఆవిడ మరలా యథాస్థితికి వచ్చింది తప్ప ఇది పునరుత్థానం కాదనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే దట్ మీన్స్ వాళ్ళు ఒక సమ్ పాయింట్ తర్వాత మళ్ళా వీళ్ళు చనిపోతారు. మరలా రాకడ సమయంలో మరి ప్రభుతో పాటు వారు మరి ప్రభు చిత్తం అయితే వారు లేపబడతారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో సిమిలారిటీస్ సింపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తుతో పాటుగా పీటర్ని ప్రజెంట్ చేసుకుంటూ తీసుకువెళ్ళి మరి డివైన్ ప్లాన్లోకి మరి ఆయన కలపబోతా ఉన్నాడు. ఎలాగా అంటే అందుకనే లాస్ట్ వర్స్ ఏముంది ఒకసారి చదవండి. 9వ అధ్యాయం లాస్ట్ వర్స్ చదవండి. పేతురు యొప్పేలో ఉమ్. సీమోను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. చర్మకారుడు అని ఎందుకు మెన్షన్ చేశాడంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి. మరి సంఖ్యాకాండం నంబర్స్ అంటే సంఖ్యాకాండం కదా, సంఖ్యాకాండం 19వ అధ్యాయం కానీ లేవీకాండం 11వ అధ్యాయం కానీ చదివితే దాని ప్రకారంగా ఈ జూయిష్ రిలీజియన్ యొక్క కష్టం ప్రకారంగా చూసుకుంటే వీళ్ళంతా అన్క్లీన్ పీపుల్ కింద వస్తారంట. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండడం అన్నది మరి ఏమంటారు నిషిద్ధింపబడింది లేకపోతే నిషేధించబడింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మరి అటువంటి ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు మరి 10వ అధ్యాయంలో మరి స్వప్నం ద్వారా మరి పేతురుని కలుసుకుని మరి డివైన్ ప్లాన్ రివీల్ చేయబోతున్నాడు. దానికి సెటప్గా మరి అన్క్లీన్ పర్సన్గా చెప్పబడే జూయిష్ లా ప్రకారం అన్క్లీన్డ్ పర్సన్గా చెప్పబడేటటువంటి సీమోన్ దగ్గరికి తీసుకొచ్చి మరి స్టోరీని ఆయన సెటప్ చేయబోతా ఉన్నాడు. మరి దేవుడు పేతురుని ప్రిపేర్ చేస్తున్నాడు, అతని హృదయాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ యూదులు అనే ఫోకస్సే ఉండింది ఆయనకి ఎంతో కొంత, ఎంత కాదనుకున్నా కూడా కొంత భయం చేత కూడా అవ్వచ్చు. బట్ ఆయన ఏంటంటే యూదులే కాదు యూదేతరులు కూడా డివైన్ ప్లాన్లో భాగమైనటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం అయ్యేలాగా మరి ఆయన తీసుకెళ్తా ఉన్నట్టు కనబడుతున్నాడు. అందుకే దేవుని యొక్క కార్యం కంటే గొప్పది ఏది లేదు, ఏ రిచువల్ లేదు, ఏ క్రమం కాదు, ఏ క్రమం కూడా గొప్పది కాదు. దేవుని యొక్క సిలువ కార్యమే గొప్పది. అందుకనే మన యొక్క గురి, మన యొక్క విశ్వాసము సిలువ కార్యం పైన ఉంచడం ద్వారా మరి దేవుని కృప ద్వారా మనం రక్షింపబడబోతా ఉన్నాం ప్రియులారా. మరి చివరిగా మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 20-21వ వచనాన్ని తీయండి. 13:20-21 అండి. గొర్రెల గొప్ప కాపరి అని యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. ఆ చివరిది యేసుక్రీస్తుకు యుగములకు మహిమ కలుగును గాక. సో ఈ వర్స్ చాలా క్లియర్గా మనకి ఏం చేయాలో చెప్తుంది, లేకపోతే ఏం జరుగుతుందో చెప్తుంది. కాబట్టి దీన్ని మనం ఒక ఏమంటారు ఒక చెక్ లిస్ట్ లాగా లేకపోతే ఒక రిఫరెన్స్ పాయింట్ లాగా దీన్ని ఒక బ్లెస్సింగ్ లాగా కూడా మనం తీసుకుని ముందుకు సాగవచ్చు అనమాట. ఏంటంటే మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన అంటే అకార్డింగ్ టు గాడ్స్ విల్, మన విల్లుని జరిగించడం కాదు, అకార్డింగ్ టు గాడ్స్ విల్ ఆ రకమైనటువంటి కార్యములను మనలో జరిగించుచు మరి మనల్ని ఆ విధంగా దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడని మరి చెప్తున్నాడు. అదేవిధంగా ఆయన తన యొక్క బ్లెస్సింగ్ కూడా ఇక్కడ సిద్ధపరచును గాక అని మరి ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి అదే మాదిరిగా దేవుడు మరి మనలో కూడా మరి ఆయన యొక్క చిత్త ప్రకారమైనటువంటి కార్యములు మనలో యందు జరిగించాలని నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఖచ్చితంగా మరి ఆయనకి యుగములకు మరి మహిమ ఖచ్చితంగా కలగాలి. మరి on this moment I wanted to thank God for his grace upon this group and upon us. సో ఈ మూమెంట్ని మనం ఒకసారి దేవునికి థ్యాంక్ యూ చెప్పడానికి తీసుకుందాం. మరి ప్రభు చిత్తం అయితే నేను వచ్చే వారం మిమ్మల్ని కలుసుకుని ఆ డివైన్ ప్లాన్ గురించి మాట్లాడదాము. చాలా చక్కగా మంచి విషయాలను మనం డిస్కస్ చేద్దాం. మీ అందరికీ కూడా షలోం షలోం. ఆయన ఒక్కడే రక్షణ మార్గము,
సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం.